ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నా నడుస్తుందనే అహంకారం. ఇంకేముంది, తన కింది స్థాయి వారిపై జులూం ప్రదర్శిస్తున్నాడు. మొన్న అటవీశాఖ సిబ్బందిపై చేయి చేసుకున్న ఆ టీడీపీ ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ మహిళా కార్యకర్తపైనే నోరు పారేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. రోజుకో వివాదంతో రచ్చకెక్కుతున్న ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరు? అతని దౌర్జన్యాలను టీడీపీ అధిష్టానం చూసి చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తోంది? వివాదాలకు కేరఫర్రస్ గా మారారు శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. రోజుకో వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన మొదటి 6 నెలల్లోనే బుడ్డా అరాచకాలు తారాస్థాయికి చేరాయి. 1 కాదు 2 కాదు, ఆయన అరాచకాలకు లెక్కే లేదు. ఎమ్మెల్యే అయిన కొన్ని రోజుల్లోనే శ్రీశైలం జనసేన కార్యకర్తపై దాడి చేయించాడు. అలాగే ఆత్మకూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఆర్య వైశ్య నాయకుడిపై తమ గూండాలతో నడి రోడ్డుపై దాడి చేయించి భయాందోళన సృష్టించాడు. బండి ఆత్మకూరు మండలం వీర్నపాడులో చక్రపాణి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను జీపుకు కట్టుకుని లాక్కెళ్తానని హెచ్చరించడంతో ఆయన ఊరు విడిచి వెళ్లిపోయారు. శ్రీశైలం మహాక్షేత్రంలో తలనీలాల వేలంలో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లను సైతం బుడ్డా అనుచరులు దాడి చేసి గాయపరిచారు. ఒకానొక సందర్భంలో టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై సైతం బుడ్డా అనుచరులు దాడికి తెగబడ్డారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇటీవల అటవీ శాఖ సిబ్బందిని నిర్బంధించి ఇష్టానుసారంగా వారిపై దాడులు చేయటం కలకలం రేపింది. దాడి చేసినట్లుగా అన్ని ఆధారాలు ఉన్నా ఆయన్ను చంద్రబాబు ఏమనకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా బండి ఆత్మకూరు మండలం కోడూరు గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని సొంత పార్టీ టీడీపీ కార్యకర్తే నిలదీసింది. తన మనవడు అనారోగ్యం కారణంగా మృతి చెందాడని, గుండె ఆపరేషన్ కు మీరు సీఎం రిలీఫ్ ఫండ్ కింద సహాయం చేసి ఉంటే బతికించుకునే వాళ్ళమని వాపోయింది. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఏం తమాషా చేస్తున్నావా, ఇప్పటి నుంచి నీ కథ చూస్తా అంటూ చిందులు తొక్కాడు. మహిళను పక్కకు తోసేయాలంటూ ఎస్ఐ రామ్మోహన్ కు ఆదేశమిచ్చాడు. బుడ్డా తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరూ అడుగు, ఇంతవరకు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇంటికాడికి వచ్చిన ఎవరినే కానీ మెట్లు దిగి సొంత పార్టీ వారిపై దురుసుగా వ్యవహరించిన, ప్రభుత్వ ఉద్యోగస్తులపై దాడి చేసిన చంద్రబాబు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహార శైలిని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే చీదరించుకుంటున్నారు. ఇప్పటికైనా బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారా, ఇంకా ఆయన దౌర్జన్యాలకు వత్తాసు పలుకుతారా అన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది.